ఈ కేవైసీ లేకపోతే సన్నబియ్యం కట్టు, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు బంద్. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలి, 5 ఏళ్లలోపు పిల్లలకు అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలంటూ ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త, చాలా ఇంపార్టెంట్. ఇగో ఈ కేవైసీ అంటే చేసుకోండి ఖచ్చితంగా. సన్నబియ్యం కడి చేస్తారట. ఈ దొంగలు ఎట్లా కడి చేద్దాం, ఎట్లా ఆపేద్దాం, ఏది ఇవ్వకపోతే బాగుండు, ఎట్లయితే మనం బయటపడతాం, ఎట్లయితే మిగిలించుకుందామని చూసే ఆలోచనలు కాబట్టి ఇగో భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కూడా బంద్ చేస్తారట మొత్తం. చాలా ఇంపార్టెంట్ ఇది వార్త, ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుని ఉంటే చేసుకోండి, నెలాఖరు లోపేనట, మళ్ళీ తర్వాత లేదట. ఇగో రేషన్ కార్డు దారులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేయాలని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు నూతన ఏడాది నుంచి సన్నబియ్యం కోటా నిలిచిపోనుంది. రేషన్ కార్డుల్లో ఇగో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి అప్డేట్ చేయించుకోవాలి. 2 సంవత్సరాలుగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేయించుకోలేదట ఇంకా. సో 2 సంవత్సరాల నుంచి కూడా చేయించుకుంటలేరు. ఈ నెల తాజాగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ నెల 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. అయితే ఈ లోపు ఈ కేవైసీ చేయించుకొని వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ ఉండదని, దీంతో రేషన్ కార్డులు ఈ కేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే 5 సంవత్సరాల వయసు పూర్తి కాని పిల్లలకు మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ 5 ఇయర్స్లో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళు ఏం పోవాల్సిన పర్లేదు. 5 ఏళ్ళు దాటినటువంటి పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. గడువు తక్కువగా ఉండడంతో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1,10,10,00,000 ఉండగా లబ్ధిదారులు సంఖ్య 3.25 కోట్లకు చేరింది. అంటే రేషన్ కార్డులలో యావరేజ్గా 2-3 ఉంటారు కదా, సో అది 3.25 కోట్లకు చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 11 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసింది. 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీటిలో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈ కేవైసీ 80% పూర్తిగా, కొత్త కార్డులకు సంబంధించి 40% కూడా పూర్తి కాలేదు. ఇంకా 60% మంది వేలిముద్రలు వేయాలి. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో అటు డీలర్లు ఇటు లబ్ధిదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కేవైసీ గడువు ఫిబ్రవరి వరకు పెంచాలని డిమాండ్ ఉంది. కొత్త రేషన్ కార్డులకు వర్తించిన పథకాలు, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు పథకాలు మంజూరు చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 5 విడతల్లో 11 లక్షల పైగా కార్డులు మంజూరు చేయడం జరిగింది. వారంతా తమ చుట్టుపక్కల రేషన్ కార్డులు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. ఆ చుట్టుపక్కల రేషన్ కార్డులు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. తమకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ ఇక్కడ ఇగో ఈ కేవైసీ కుటుంబ సభ్యులంతా చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులంతా పోయి చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. లబ్ధిదారుల రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ తప్పనిసరి ఉండాలి. వేలిముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫింగర్ ప్రింట్ మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయరాదు. ఆలస్యమైన ఈ కేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాలు అర్హులవుతారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తోంది. నిర్లక్ష్యం చేసి ఈ కేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తేల్చారంటూ ఇక్కడ కూడా ఎట్లా కడియేద్దాం, ఎట్లా ఆపేద్దాం, ఎంతమందికి తగ్గిద్దాం, మరి ఈ కారణం చెప్పి ఎవరిని చెయ్యి అని నెత్తి మీద పెట్టి ఎందుకు ఆపుదాం, ఎట్లా ఆపుదాం అనే ప్రయత్నంలోనే ఇగో ఇట్లా ముందరకు వచ్చారు. ఇక్కడ చివరికి ఈ కేవైసీ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు కూడా బంద్ చేస్తారట. అంటే ప్రతి ఒక్కరూ 3.25 కోట్ల మంది, 3,25,00,000 మంది ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ 10 రోజులలో 2 ఏళ్ల నుంచి ఇస్తున్నారు అవకాశం. కానీ ఇప్పుడు ఈ 10 రోజులలో పక్కా చేసుకోవాలన్నట. చేసుకొని వాళ్ళు ఇంకా 60% ఉన్నారట. మరి అప్పటి కాలంలో ఉన్న వాళ్ళంతా 60% ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన 11 లక్షలలో కూడా 40% ఉండరంట. సో మీరంతా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకొని వీలైనంత తొందరగా రేషన్ షాప్ల కాడ కూడా ఫ్లెక్సీలు పెట్టిరంట. పైగా వాళ్ళు అందుబాటులో కూడా ఉంటారంట. ఈ 10 రోజులు ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత అనవసరంగా నెత్తి నోరు కొట్టుకోకూరి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది.